शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 16వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలం. బుధుడు 12వ స్థానం మళ్ళీ వక్రించి 11వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానము మళ్ళీ జన్మస్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనము ఈ గ్రహస్థితిని ఈ స్థానాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు 16వ తారీఖు వరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి పనుల మూలకంగా ఆదాయం బాగా పెరుగుతుంది. తద్వారా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక కోరికలు మీరు అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు 16వ తారీఖు వరకు బాగా ఉన్నాయి. 16వ తారీఖు తర్వాత ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు సూర్యుడు. కనుక కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బయటకు వెళ్ళడానికి విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. అయితే 10వ స్థానంలో కుజుడి మూలకంగా కొంత పనిభారం పెరుగుతుంది. కొంత పనిభారం మూలకంగా కొన్ని విషయాలను మీరు ఓవర్లుక్ చేయడానికి కూడాను అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు కొంత ప్రెషర్కు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ లోపల మీకు ఎడిషనల్ వర్క్ అప్పచెప్పడం మూలకంగా సమయంలో చేయాలి అనేటువంటి ఒక ఆదుర్ద మీ లోపల ఉద్భవించడం మూలకంగా కూడాను అనవసరమైనటువంటి ప్రెషర్కు మీరు లోనయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు కొంత కట్టడి చేసుకోండి. వర్క్ లోపల అధికారులతో యాజమాన్యంతో మీరు కొంత జాగ్రత్తగా ఉండడము ఈ మాసం అవసరము.
శుక్రుడి యొక్క అనుకూలత ఉంది కనుక కొన్ని విషయాలలో మీరు ఇంటి లోపల సంతృప్తిగా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా జాగ్రత్తగా మీరు చేస్తున్నటువంటి పనిని పక్క వాళ్ళు కానివ్వండి, ఉద్యోగస్తులకు ఆఫీసులో కానివ్వండి, ఇంటిలో సభ్యులు కానివ్వండి, అందరూ కూడాను బాగా అబ్జర్వ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. దంపతులకు ఈ మాసంలో సహనం చాలా అవసరం. రాహువు సప్తమ స్థానం, కేతువు జన్మస్థానం, వీటి మూలకంగా కొంత అగాధము, అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్యన ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఓపికతో మీరు ఉండడము ఈ మాసం అవసరము. ఇక పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కొంత ప్రికాషనరీగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి గ్రహము శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే సింహరాశికి అధిపతి సూర్యుడు 16వ తారీఖు వరకు చాలా ప్రబలమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి సూర్య భగవానుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది గనక 16వ తారీఖు వరకు శని యొక్క ప్రభావం మీ పైన ఎక్కువగా ఉండదు. 16 తర్వాత ఇటు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు, శనీశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలలో ముఖ్యంగా ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు ముఖ్యంగా కొన్ని 16 తర్వాత సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు ద్వాదశ స్థానం, విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. శుభకార్యాలపై మనస్సు నిలుపుతారు, శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడాను ఉంది. విద్యార్థులకు ఈ సమయం లోపల అధిక శ్రమ గోచరిస్తుంది. అంటే మీరు కష్టపడితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయిలు, లా చదువుతున్నటువంటి విద్యార్థినులు ఈ మాసం లోపల బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులకు కూడాను అనుకూలమైనటువంటి మాసమే అయినా కూడాను కొంత జాగ్రత్తగా మీరు పెట్టుబడులు పెట్టండి. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా కొంత అనుకూలత ఉంది, కొంత ప్రతికూలత ఉంది. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఓవరాల్గా కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వాళ్ళు పనులు చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు
మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.